గతంలో 20 సంవత్సరాల క్రితం నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు రామన్నగూడెంకి ఒక రోడ్ వేసుకున్నాము. రామన్నగూడానికి ఆనాడు ఇల్లు మంజూరు చేసుకున్నాం. రామన్నగూడానికి ఆనాడు వాటర్ స్కీమ్ మంజూరు చేసుకున్నాం. రామన్నగూడెంలో అప్పుడు కొన్ని సీసీ రోడ్లు కూడా వేసుకున్నాం. కాకపోతే మీకు నాకు మధ్యన 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మధ్యలో విజయరామారావు ఒక 5 ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు. రాజయ్య గారు ఒక 15 సంవత్సరాల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మన ఉప సర్పంచ్ గారు మొత్తము రామన్నగూడెంకి ఏమేమి పనులు కావాలో అన్నీ చెప్పిండు. 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్న పెద్దలు పనిచేసి ఉంటే ఈనాడు నా మీద ఈ భారం పడేది కాదు. నేను మళ్ళా మొన్న మీ దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యి 2 సంవత్సరాల 4 నెలలు మాత్రమే అవుతాను. నేను ఎమ్మెల్యే ఉన్నది మంత్రిగా ఉన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. 30 సంవత్సరాల కింద పుట్టినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఊళ్ళో పుట్టినోళ్ళు, ఈ ఊరికి కోడళ్ళుగా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఏదేమైనా రామన్నగూడెంలో మొత్తము ఒక మాట మీద నిలబడే ముదిరాజులు ఉన్నారు. అందరు కలిసి ఉంటారు. తప్పకుండా వచ్చే నెలలోనే మీకు ముదిరాజ్ కమిటీ వాళ్ళు మంజూరు చేస్తారని చెప్పి ఉప సర్పంచ్ గారు అంటారు. మీరు ఎప్పుడో చెప్పిండ్రు అంటే నేను చెప్పినా 20 ఏళ్ళు నన్ను పక్కన పెట్టిండ్రు. మళ్ళీ నన్ను ఉన్నోని అడగాలి కానీ నన్ను అడుగుతాను ఎందుకు? ఏదేమైనా రామన్నగూడెం మీద ఉన్న ప్రేమతోని తప్పకుండా మీకు 10 లక్షల రూపాయలు ముదిరాజ్ కమిటీ వాళ్ళకి ఇస్తాను. ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్స్కి ఇస్తాను. ఒక 10 కొత్తగా ఇందిరామ్మ ఇండ్లు ఇస్తాను. ఈ 3 పనులు చేస్తాను. 10 లక్షలతోని ముదిరాజ కమ్యూనిటీ హాలు, 10 లక్షలతోని సీసీ రోడ్లు, 10 ఇందిరామ్మ ఇండ్లు. వీలైతే ఈ బీటీ రోడ్డు కూడా మంజూరు పెట్టాను, ఇంకా అది రాలేదు. రాగానే ఎలుకుర్తి నుంచి రామన్నగూడెం వరకు ఆ బీటీ రోడ్డు పనులు కూడా పూర్తి చేపిస్తాను. ప్రస్తుతం ఈ 4 పనులు మాత్రమే అవుతాయి. మిగతా పనులు ఏమైనా మిగిలితే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నేను వచ్చినప్పుడు అడిగితే బాగుంటుంది. 10 పనులు ఒకేసారి చేయడం కూడా సాధ్యం కాదు. 4 పనులు ఈరోజు ఒప్పుకున్నాను. 6 నెలల లోపల ఈ 4 పనులు చేసి మళ్ళీ రామన్నగూడెంకి వస్తాను. అందరికీ నమస్కారం. మీరు మాత్రం మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని